నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ సిలైజన్స్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. దాని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి చెప్పుకున్నాం. అందరికీ కొంచెం చాలా కొత్తగా అనిపించవచ్చు, బట్ ఈరోజు దాన్ని కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దామండి. లాస్ట్ క్లాస్లో 5 మోడల్స్ చెప్పుకున్నాం. 2 మోడల్స్ చెప్పి దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ 3 మోడల్స్ చెప్పిన తర్వాత ఓన్లీ ఆ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కానీ మీకు ఎక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరగలేదు. ఈరోజు ఆ 3 మోడల్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుని రిమైనింగ్ మోడల్స్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మనం నేర్చుకున్న మోడల్ ఏంటంటే ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్, సమ్ వాటర్స్ ఆర్ బోట్స్. మరి చూడండి, ఆల్ రోడ్స్ అంటే మోడల్ ఏంటంటే ఆల్ అండ్ సమ్, ఆల్ ప్లస్ సమ్ మనం నేర్చుకున్న మోడల్ ఇది. దీనికి డయాగ్రామ్ ఏంటి నీకు తెలుసు, ఎలా ఉంటుందమ్మా? ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్ అంటే ముందు రోడ్స్ అన్నిటినీ ఇది రోడ్ అనుకుంటే అండ్ ఏమనుకోవాలి, వాటర్. ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్ అండ్ సమ్ వాటర్స్ ఆర్ బోట్స్ అన్నాడు. సమ్ వాటర్స్ ఆర్ బోట్స్, ఎందుకంటే సమ్ వాటర్స్ ఆర్ బోట్స్ అన్నప్పుడు ఇగో ఇది బి అవ్వచ్చు, లేదా మరి బోట్స్ అనేవి కొంచెం వాటర్ ఇది ఒకటే ఉండాలని రూల్ లేదు కదా, దీన్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా, ఆర్ డబ్ల్యూ అండ్ ఇలా దీన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాం అనుకోండి, అది బి. అంటే ఎయిదర్ ఇది కానీ కేసు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కంక్లూజన్ చూడండి, సమ్ బోట్స్ ఆర్ రోడ్స్. ఇంకా చూడండి, సమ్ బోట్స్ ఆర్ రోడ్స్ అంటే ఇగో ఇది బోటు, ఇదిగో రోడ్డు, కానీ అవ్వట్లే. కానీ ఇక్కడికి వచ్చిందనుకో, ఇదిగో ఇది బోటు, ఇదిగో ఇది రోడ్డు అవుతుంది. సమ్ బోట్స్ ఆర్ రోడ్స్. ఆల్ వాటర్స్ ఆర్ బోట్స్ అంట. ఆల్ వాటర్స్ ఆర్ బోట్స్. ఆల్ వాటర్ అంటే ఏంటంటే ఇది వాటర్, బోట్స్ అవుతుందా? ఏదో చిన్న పాట అవ్వంట అవుతుంది తప్ప మొత్తం వాటర్ బోట్ అయ్యే అవకాశం లేదు, అంటే ఇది కాదు. సో మీరేమంటారంటే సమ్ బోట్స్ ఆర్ రోడ్స్. చూడండి, సమ్ బోట్స్ ఆర్ రోడ్స్ అని ఈ కేసు తీసుకున్నాను అనుకోండి, అవుతుంది. మరి ఈ కేసులో అవుతుందా? అవ్వట్లే. నేనేం చెప్పాను, ఏ కేసు తీసుకున్నా సరే అవ్వాలి. అందువల్ల ఈ కేసులో అవుతలేదు, ఈ కేసులో అవుతుంది. కాబట్టి ఇది ఒక్కదాన్ని మనం నమూనాగా తీసుకుని అయిపోతుందని చెప్పకూడదు. మరి ఇక్కడ అవ్వట్లేదు కదా, అంటే ఏంటి, ఇది కూడా అవ్వట్లేదు. అంటే సమ్ బోట్స్ ఆర్ రోడ్స్ అవ్వట్లేదు, సమ్ ఆల్ వాటర్స్ ఆర్ బోట్స్ అవ్వట్లేదు. అంటే 1 అవ్వట్లేదు, 2 అవ్వట్లేదు. అంటే ఏంటి, నెయిదర్ 1 నాట్ 2. అంటే ఆప్షన్ 4. నెయిదర్ 1 నాట్ 2. ఆప్షన్ ఎంతమ్మా? 4 పెట్టాలి. ఎందుకు పెట్టానమ్మా? ఆల్ వాటర్స్ ఆర్ బోట్స్ క్లియర్గా అవ్వట్లేదు. ఆల్ వాటర్స్ అనేది పెద్దది, అందులో ఆల్ వాటర్స్ బోట్స్ ఎందుకు అవుతుంది? అవ్వాలంటే బోట్స్ ఇక్కడ ఉండాలి, కానీ అలా ఎందుకంటే కాదు. రెండోది సమ్ బోట్స్ ఆర్ రోడ్స్ అని చెప్పి ఈ డయాగ్రామ్ నువ్వు వేసుకున్నట్లయితే క్లియర్గా కొంత బోట్స్ రోడ్స్ అవుతుంది అని చెప్పేస్తావు. బట్ మరి దీనికి రీజనబుల్గా ఈ డయాగ్రామ్ కూడా వేసుకోవడం ఛాన్స్ ఉంది. మరి ఈ డయాగ్రామ్లో అవుతుందా? అవ్వట్లేదు. రెండిట్లోనే సేమ్ ఒకేలా లేదు కాబట్టి ఆ కండిషన్, ఆ కాన్వర్స్ని ఏం చేస్తాను నేను, కంక్లూజన్ కింద ఇవ్వను. ఓకే, నెక్స్ట్, ఆల్ జంగిల్స్ ఆర్ టైగర్స్. ఆల్ జంగిల్స్ ఆర్ టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్. సమ్ టైగర్స్ అన్నప్పుడు ఇలా కొంచెం ఇది తీసుకోవచ్చు. లేదు సార్, మరి హార్సెస్లో కూడా ఇలా కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, నువ్వు ఎవరైనా అన్నావు అనుకో. ఓకే, జంగిల్స్, టైగర్స్, హార్సెస్, ఇది ఒక ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడు కంక్లూజన్స్ ఏంటి చూడండి, సమ్ హార్సెస్ ఆర్ జంగిల్స్. సమ్ హార్సెస్ ఆర్ జంగిల్స్ ఇక్కడ అవ్వట్లే, బట్ సమ్ హార్సెస్ ఆర్ జంగిల్స్ ఇక్కడ అవుతుంది. ఓకే, నెక్స్ట్, నో హార్స్ ఇస్ జంగిల్. నో హార్స్ ఇస్ జంగిల్ ఇక్కడ అవ్వట్లే, ఎందుకంటే ఇక్కడ హార్స్ ఏమవుతుంది, కొంత జంగిల్ అవుతుంది. బట్ నో హార్స్ ఇస్ జంగిల్, అవును ఇక్కడ అవ్వట్లే, ఎందుకంటే ఏ హార్స్ ఇక్కడ జంగిల్కి దీనికి సంబంధం చూడండి, జంగిలే, హార్సెస్ రెండు విడివిడిగా ఉన్నాయి. అంటే నో హార్స్ ఇస్ జంగిల్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వట్లే. సమ్ హార్సెస్ ఆర్ జంగిల్స్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వట్లే. అంటే ఈ డయాగ్రామ్ తీసుకుంటేనేమో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ డయాగ్రామ్ తీసుకుంటేనేమో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఒక కండిషన్ ఒక డయాగ్రామ్లోనే, ఒక కండిషన్ ఒక డయాగ్రామ్లో. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నావు అనుకో, అప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుద్ది. లేదా నేను వేసింది ఇది కాదు తీసుకున్నాను అనుకోండి, ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇది ఎగ్జిస్ట్ అయితే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు, ఇది ఎగ్జిస్ట్ అయితే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. అందువల్ల రెండు ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వవు, కానీ ఒకటి ఎగ్జిస్ట్ అయితే ఇంకోటి ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందువల్ల ఎయిదర్ ఆర్ అంటే ఇది అని అవ్వాలి, లేదా ఇది అవ్వాలి. సార్ మరి రెండాట్లో ఉంటేనే కదా తీసుకోమన్నా సార్, కరెక్టే. ఇది జరిగినప్పుడు ఇది అవ్వట్లేదుగా, ఇది జరిగినప్పుడు ఇది అవ్వట్లేదు. దీన్ని ఏమంటారని చెప్పాను నేను, కాంప్లిమెంటరీ కంక్లూజన్ అంటారు. దీన్నే కాంప్లిమెంటరీ కంక్లూజన్ అంటారు, కాంప్లిమెంటరీ పెయిర్ అనమాట. ఇలా వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, 1 or 2 అని చెప్పినప్పుడు ఆప్షన్ 3.
1 ఒకటే కరెక్ట్ అయితే 1, 2 ఒకటే కరెక్ట్ అయితే 2, 1 or 2 కరెక్ట్ అయితే 3, ఏది కరెక్ట్ కాకపోతే 4, 2 కరెక్ట్ అయితే 5. సార్ 2 కరెక్ట్ అవ్వడానికి 1 లేదా 2 కరెక్ట్ అవ్వడానికి సంబంధం ఏంటి సార్ అంటే బాగా గుర్తుపెట్టుకో, ఈ 2 ఎట్ ఏ టైం ఎప్పుడూ కూడా ఎగ్జిస్ట్ అవ్వవు. ఎయిదర్ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది లేదా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఎయిదర్ ఆర్. 2 ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, 1 ఎగ్జిస్ట్ అవుతుంది, 2 ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ కేసు ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, దానికి పెట్టాల్సింది 5 లేదా ఈ. ఓకే, నెక్స్ట్ 3R, C, 4R, D. నెక్స్ట్ ఆల్ బర్డ్స్ ఆర్ టాల్. ఆల్ బర్డ్స్ ఆర్ టాల్. సమ్ టాల్స్ ఆర్ హెన్స్. హెన్స్ లేదు, ఇదే డయాగ్రామ్ వేసుకోవాలంటే ఏమమ్మా బి టీ హెన్. అర్థమైంది కదా, దీనికి ఇన్వాల్వ్ అయ్యేలా ఒకటిని, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండేలా ఒకటి చూసుకుంటాం. ఇప్పుడు ఆల్ టాల్ ఆర్ బర్డ్స్. ఆల్ టాల్ ఆర్ బర్డ్స్ అంటే అమ్మ బర్డ్స్ టాల్ అయినప్పుడు టాల్ బర్డ్ అవుతుంది. సమ్ టాల్స్ ఆర్ బర్డ్స్ అవుతాయి, అంటే ఇందులో కొన్ని మాత్రమే బర్డ్స్ అవుతాయి. వీడేమన్నాడు అన్నీ అంటున్నాడు. ఆల్ టాల్ అంటే టాల్స్ అన్నీ అంటున్నాడు, అవుతుందా? అవ్వదు, తీసేయి. సమ్ హెన్స్ ఆర్ నాట్ టాల్. సమ్ హెన్స్ ఆర్ నాట్ టాల్. ఇక్కడ చూడండి అమ్మ ఇది హెన్స్ కదా, ఇదంతా టాల్ కదా. ఇక చూడండి కొన్ని హెన్స్ ఏమవుతున్నాయి టాల్ అవుతున్నాయి, ఇక్కడ కొన్ని హెన్స్ ఏమవుతున్నాయి టాల్ అవుతున్నాయి. సమ్ హెన్స్ ఆర్ టాల్ అని ఉంటే ఈ కేసులోనే అవుతుంది, ఈ కేసులోనే అవుతుంది. బట్ అటు చూడండి సమ్ హెన్స్ ఆర్ నాట్ టాల్ అనండి. అమ్మ ఎప్పుడైనా సరే మనం సమ్ హెన్స్ ఆర్ నాట్ టాల్ అనే పదం వచ్చిందనుకోండి, ఇక్కడ ఇచ్చిన 2 కూడా పాజిటివ్. ఇక్కడ ఇచ్చిన 2 కూడా స్టేట్మెంట్స్ ఏంటమ్మా పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్ నుంచి ఇవి ఎప్పుడు కూడా పాజిటివ్ కంక్లూజన్ మాత్రమే డిస్కస్ చేయగలరు. నెగిటివ్ కంక్లూజన్ వాడు ఇచ్చినా మనం డిస్కస్ చేయకూడదు, అది ఆప్షన్ పెట్టకూడదు. ఎందుకంటే మనకి ఏమనిపిస్తుంది అంటే చాలామంది అంటుంటారు సగం ఒక వాటర్ బాటిల్లో సగం వాటర్ తాగాను అంటే సగం వాటర్ లేదు అనో, లేకపోతే సగం వాటర్ తాగలేదు అని అనుకో సగం వాటర్ ఉందనో అంటుంటారు. ఆ కంక్లూజన్స్ ఇవ్వకూడదు. సగం వాటర్ తాగామంటే సగం వాటర్ ఉంది అంతే, సగం వాటర్ లేదు అనే పదం రాకూడదు. ఇక్కడ మన 2 ఇచ్చినవి ఏంటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్. నువ్వు వాటికి కంక్లూజన్ ఇవ్వాలి అనుకుంటే రివర్స్ కాన్వర్స్ చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? పాజిటివ్ కాన్వర్సే చెప్పాలి. ఇది ఏ కాన్వర్స్? సమ్ హెన్స్ ఆర్ నాట్ టాల్ అనేది నెగిటివ్. సో నెగిటివ్ పార్ట్ పర్టికులర్ కాబట్టి అక్కడ మనం మాట్లాడకూడదు అనమాట. ఎందుకంటే ఇచ్చిన 2 కూడా ఏంటి, ఒకటేమో ఎఫర్మేటివ్, ఇంకోటేమో పర్టికులర్. సో 2 ఇచ్చినప్పుడు మనం మాట్లాడుకుని కూడా ఎలా ఉండాలి? పర్టికులర్ లేదా ఎఫర్మేటివ్లో ఉండాలి. బట్ ఇలా ఇక్కడ ఎలా ఉంది? నెగిటివ్ పర్టికులర్లో ఉంది. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ సమ్ హెన్స్ ఆర్ నాట్ టాల్ కరెక్టే కదా సార్, మరి ఈ హెన్స్ ఏమీ అవ్వట్లేదు కదా, టాల్ కాదు కదా, ఈ హెన్స్ అని ఖాళీగా ఉన్నాయి కదా సార్, నీకు అని చూసిన అన్ని స్టేట్మెంట్లో ఆప్షన్ పెట్టేద్దాం అనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకో పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కంక్లూజన్ పాజిటివ్ అయి ఉండాలి, అదొక్క లాజికే. సో ఆటోమేటిక్గా అందువల్ల ఇది కూడా ఏమవుదు కాదవాలి. డయాగ్రామ్స్ వస్తే కరెక్టే కదా సార్ అనిపిస్తుంది. ఎందుకు ఇవ్వట్లేదు నాన్న నేను? అక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ కంక్లూజన్ ఇవ్వాలి. సో ఇది కాదు ఇది కాదు, 1 కాదు 2 కాదంటే ఆప్షన్ 4 లేదా డి. ఓకే చూసుకున్నారు కదా. నెక్స్ట్ చూడండి సమ్ హెన్స్ ఆర్ కౌస్. అమ్మ సమ్ హెన్స్ ఆర్ కౌస్. ఆల్ కౌస్ ఆర్ ఓకే సారీ డయాగ్రామ్ ఏంటి ఇంత బాగా వేస్తున్నాను నేను సమ్ హెన్స్ ఆర్ కౌస్ అంటరా, ఇదిగో హెన్, ఇదిగో హెన్ కౌ. ఆల్ కౌస్ ఆర్ హార్సెస్. ఆల్ కౌ అనేది ఒక చోటకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకేం చేస్తాం తప్పదు, ఎంతకంత మించి ఆ డయాగ్రామ్ రాదు, నువ్వు అంతకంటే వేయలేవు. ఎందుకంటే చూడండి హెన్స్ కౌస్ సమ్ హెన్స్ ఆర్ కౌస్ అంటే ఈ రెండింటికి సమ్ కామన్ పాయింట్ ఉంటుంది. బట్ ఆల్ కౌస్ ఆర్ ఏమన్నాడు హార్సెస్ అని అడిగాడు. కౌస్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? హార్సెస్ అని సెటిల్ వేసేయాలి. వేసినప్పుడు ఆటోమేటిక్గా హెన్స్ కూడా ఎందులోకి వెళ్ళిపోతాయి? హార్స్లోకి వెళ్ళిపోతాయి. పూర్తిగా వెళ్ళిపో. సమ్ అని అడిగాడు, కొంత వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా వెళ్ళే అవకాశం నువ్వు ఇవ్వలేవు. ఓకే నెక్స్ట్ సమ్ హార్సెస్ ఆర్ హెన్స్. సమ్ హార్సెస్ ఆర్ హెన్స్ కరెక్టే కదా, ఇవి హార్సెస్, అందులో కొంత పార్ట్ ఏమైందమ్మా హెన్స్ అనే దాంట్లో దూరింది. సమ్ హార్సెస్ ఆర్ హెన్స్ రైట్. తర్వాత సమ్ హెన్స్ ఆర్ హార్సెస్, అది కరెక్టే కదా. ఇగో ఇవన్నీ ఏంటి హెన్స్, ఎందులో ఉన్నాయి ఇప్పుడు? హార్సెస్లో ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. ఎందుకు చెప్పాం గుర్తుందా? 1, 2 కూడా కరెక్ట్ అయితే మన ఆప్షన్ ఎంత పెట్టాలి? 5 either 5 ఆర్ ఈ దాన్నే ఈ అని కూడా చెప్తాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, 2 కరెక్ట్ అవ్వడానికి 1 లేదా 2 కరెక్ట్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ మా సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్. ఇదిగో సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్. ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనే దాంట్లోకి వెళ్ళిపోవాలి. సో కంక్లూజన్ ఏమంటే ఇక్కడ ఇచ్చేస్తా సమ్ బ్యూటిఫుల్ ఆర్ కింగ్స్, సమ్ క్వీన్స్ ఆర్ కింగ్స్ అండ్ సమ్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్. 3 ఉంటాయి ఆప్షన్స్. చూడండి సమ్ బ్యూటిఫుల్ ఆర్ క్వీన్స్, అందుకే కదా
ఇది డైరెక్ట్, అంటే ఎప్పుడైనా సరే ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్కి సమ్ బ్యూటిఫుల్ ఆర్ క్వీన్స్ ఆర్ ఇది డైరెక్ట్ కాన్వర్స్. ఎందుకంటే ఆల్ అయినది ఎప్పుడు కూడా రివర్స్లో అవుద్ది, సమ్ అవుద్ది. ఓకే, ఇది ఓకే. సమ్ క్వీన్స్ ఆర్ నాట్ కింగ్స్ అంటే ఇందాక చెప్పాను, మనం పాజిటివ్ గురించి మాట్లాడేప్పుడు నెగిటివ్ అస్సలు డిస్కస్ చేయకూడదు అని. ఇది నెగిటివ్ పర్టికులర్. సో నెగిటివ్ పర్టికులర్ గురించి మాట్లాడదామమ్మా, మాట్లాడడం అంటే 1 అవుద్ది కానీ ఏమవుదు 2 అవ్వదు. సో ఆప్షన్ 1 లేదా ఏ, 1 లేదా ఏ. నెక్స్ట్, ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్. ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్. నెక్స్ట్, సమ్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్. సరిపోయింది, సమ్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అంటే ఏం చేయాలి, ఇలా తీసుకోవాలి, ఎడ్యుకేటెడ్. సమ్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అంతే తప్ప దీన్ని మళ్ళీ లోపల వేసుకోవడం కూడదు. అంటే అది ఇది సేమ్ క్వశ్చనే, కొంత రివర్స్ అయింది అంతే ఆ ప్రొసీజర్. సో ఇప్పుడు చెప్పండి, సమ్ మ్యారీడ్ ఆర్ ఎడ్యుకేటెడ్ కరెక్టేగా. ఇదంతా మ్యారీడ్, ఇది ఎడ్యుకేటెడ్ కామన్గా ఉంది కదా. ఓకే, సమ్ ఎడ్యుకేటెడ్ ఆర్ మ్యారీడ్. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సమ్ అనేది చాలా గొప్ప విషయం. సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్ అని అనుకుంటే ఆటోమేటిక్ సమ్ బుక్స్ ఆర్ ఫ్లవర్స్ అయిపోతాయి. దాని రివర్స్ కాన్వర్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. మరి సమ్ మ్యారీడ్ ఆర్ ఎడ్యుకేటెడ్ అని నువ్వు చెప్పినప్పుడు మరి ఆటోమేటిక్గా ఏమవ్వాలి, సమ్ ఎడ్యుకేటెడ్ ఆర్ మ్యారీడ్ అవ్వాలి. అంటే దానికి ఆపోజిట్ అంటే అది అయినప్పుడు దాని యొక్క వాల్యూ కూడా రివర్స్ కూడా ఏమైపోతుంది, ఎగ్జిస్ట్ అయిపోతుంది. అంటే ఇది కూడా ఓకే. ఇదైతే ఇది అవుతుంది, ఇది లేదా ఇది కాదు. అంటే 1 and 2. 1 and 2 అవ్వాలంటే ఏంటమ్మా ఆప్షన్, either 5 or E ఇలా వెళ్ళాలి. ఓకే, నాకు తెలిసి సిలాయిజంలో ఏ క్వశ్చన్ అయినా సరే నీకు ఒకసారి నుంచి ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఏంటి, ఒక సిలాయిజం కావాలనుకుంటే నువ్వు ఒక డయాగ్రామ్ వేయగలిగితే ఆటోమేటిక్గా నువ్వు కంక్లూజన్ చెప్పచ్చు. సో జాగ్రత్తగా నోట్ చేయండి, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఆల్ బస్సెస్ ఆర్ వ్యాన్స్ అండ్ సమ్ సైకిల్స్ ఆర్ వ్యాన్స్. సో ఇక్కడ చూడండి, ఎండింగ్ అనేది సేమ్, వ్యాన్స్ వ్యాన్స్. ఇక్కడ ఆల్ ప్లస్ సమ్. ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఒకసారి డయాగ్రామ్ వేసుకుంటే నీకు క్లారిటీ వచ్చేది. అమ్మ ఆల్ బస్సెస్ ఆర్ వ్యాన్స్ అన్నాను కాబట్టి ఇదిగో బస్సెస్, ఇదిగో వ్యాన్స్ వేసాను. సమ్ సైకిల్స్ ఆర్ వ్యాన్స్ అన్నాడు అంటే వ్యాన్స్లోకి ఇంకొక ఐడియా రావాలి, సైకిల్స్ రావాలి. ఇదిగో సైకిల్. సార్ మీరు ఏంటి సార్ సమ్ అన్నప్పుడు ఇలాగే వేశారు, ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకో. సో 2 ఆప్షన్ నువ్వు చెప్తావు, బి అండ్ వి అండ్ ఆప్షన్ ఇది సైకిల్. సో 2 అబ్జర్వ్ చేశాను అనుకోండి, నీకు కంక్లూజన్ ఏం రావచ్చు అన్నావు అనుకో. అమ్మ ఆల్ బస్సెస్ ఆర్ వ్యాన్స్కి డైరెక్ట్ కంక్లూజన్ ఏంట్రా, కంక్లూజన్స్ ఏంటంటే చూడండి, సమ్ వ్యాన్స్ ఆర్ ఏమవుతాయి, బస్సెస్ అవుతాయి. సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్. అండ్ దీని నుంచి ఇంకోటి ఏం చెప్పచ్చు, సమ్ సైకిల్స్ ఆర్ వ్యాన్స్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా సమ్ వ్యాన్స్ కూడా ఏమవుతాయి నాన్న, సైకిల్స్ అవుతాయి. అంటే సమ్ వ్యాన్స్ ఆర్ సైకిల్స్. సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్, సమ్ వ్యాన్స్ ఆర్ సైకిల్స్. క్వశ్చన్ చూసినండి, అంటే డయాగ్రామ్ వితౌట్ డయాగ్రామ్ మనం చెప్పే మినిమం కంక్లూషన్స్ ఈ 2. అలా అయితే ఇంకోటి ఏమొచ్చింది అంటే ఒకసారి అబ్జర్వ్ చేసాం అనుకున్నాను, ఇక్కడి నుంచి సరిగ్గా చూస్తే ఇదిగో నాన్న ఇది కారా, సారీ ఇది సైకిల్, ఇది బస్సు. ఏ సైకిల్ అయినా సరే బస్సు అవుతుందమ్మా, ఏ సైకిల్ అయినా ఇక్కడ బస్సు అవుతుందా, అవ్వట్లే. అంటే ఏంటి, నో బస్ ఈజ్ సైకిల్. మరి ఇక్కడ నుంచి చూస్తే కొన్ని బస్సులు ఏమవుతున్నాయి నాన్న, సైకిల్ అవుతున్నాయి, కొన్ని సైకిల్స్ ఏమవుతున్నాయి, బస్సులు అవుతున్నాయి. అంటే సమ్ బస్సెస్ ఆర్ సైకిల్స్. కానీ ఈ డయాగ్రామ్లో ఇది అవుతుంది, సమ్ బస్సెస్ ఆర్ సైకిల్స్. ఎక్కడ అవుతుందా, అవ్వట్లే. మరి ఈ డయాగ్రామ్లో నో బస్ ఈజ్ సైకిల్ అవుతుంది, ఇక్కడ అవుతుందా, అవ్వట్లే. అంటే అయితే ఇది అవుతుంది లేదా ఇది అవుతుంది. ఇదేమో పర్టికులర్, ఇదేమో నెగిటివ్ పర్టికులర్. సో అంటే చూడండి, ఇలా జరిగినప్పుడు మనం ఏం చెప్పుకోవాలని చెప్పాను అమ్మ, దీన్నే కాంప్లిమెంటరీ పెయిర్ అంటారు. ఒకటి ఎగ్జిస్ట్ అయితే ఇంకోటి ఎగ్జిస్ట్ అవ్వదు, ఇంకోటి ఎగ్జిస్ట్ అయితే ఇంకోటి ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటప్పుడు ఇది కానీ ఇది కానీ సింగిల్ ఆప్షన్ కింద ఉంది అంటే మనం దాన్ని తీసుకోకూడదు, ఎందుకంటే 2 డయాగ్రామ్లో లేదు కాబట్టి. అలా కాకుండా కంక్లూజన్ 1 ఇది, కంక్లూజన్ 2 అని ఉందనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. ఎలా, either 1 or 2. either 1 or 2 ఉందంటే అది ఏ ఆప్షన్ అవుతుంది నాన్న, సి ఆప్షన్ అవుతుంది. లేదా దాన్ని 3 అంటారు. దానికి వెళ్ళిపోండి. ఒకవేళ ఈ ఆప్షన్ ఇచ్చి ఈ ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఓన్లీ దీనికి టిక్ పెట్టాలి కానీ దీనికి టిక్ పెట్టకూడదు. ఓకే, సో ఇది మనం ఇక్కడ నుంచి నేర్చుకునే కంక్లూజన్. సో ఈ 2 డైరెక్ట్ కంక్లూజన్సే, బట్ ఈ కంక్లూజన్ మాత్రం ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సమ్ రేడియోస్ ఆర్ కెమెరాస్ అండ్ సమ్ కెమెరాస్ ఆర్ స్టాచ్యూస్. వెరీ గుడ్ అమ్మ. సమ్ రేడియోస్ ఆర్, ఇదిగో రేడియో,
ఆర్ కెమెరాస్ అన్నాడు. సో ఏమవుతున్నా ఇదిగో కెమెరా. తర్వాత సమ్ కెమెరాస్ ఆర్ స్టాచ్యూస్, కెమెరాలను సగం కొంత తీసుకోవాలి, ఇదిగో స్టాచ్యూ. సార్ కొంతమంది సరే ఇక్కడ ఇలాగే తీసుకోవాలి, ఇది కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదంటే ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే డౌట్ వచ్చిందంటే వచ్చేసిందనే. సో అప్పుడు ఏం చెప్పొచ్చు, సమ్ రేడియోస్ ఆర్ కెమెరాస్, సమ్ కెమెరాస్ ఆర్ స్టాచ్యూస్. సో ఇప్పుడు ఏమైంది, ఎస్కి ఆర్కి ఇక్కడ రిలేషన్ లేదు, ఇక్కడ ఎస్కి ఆర్కి రిలేషన్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా కంక్లూజన్ మాట్లాడుకుందాం. కంక్లూజన్ చెప్పండి అమ్మా, ఏమయ్యే అవకాశం ఉన్నాయి అమ్మ దీనికి డైరెక్ట్ కంక్లూజన్ ఏంటి, సమ్ అయిందంటే ఇది కూడా సమ్ అవుద్ది. ఏమవుద్ది, సమ్ కెమెరాస్ ఆర్ రేడియోస్. అండ్ ఇంకోటి ఏంటమ్మా, సమ్ స్టాచ్యూస్ ఆర్ కెమెరాస్, సమ్ స్టాచ్యూస్ ఆర్ కెమెరాస్. సో ఇది చెప్పేసాం. ఇప్పుడు చెప్పండి ఈ రెండు జరిగిపోయాయి. ఇంకా ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఈ స్టాచ్యూ ఏమవుతుంది నాన్న, రేడియో అవుతుంది. సమ్ స్టాచ్యూ ఎక్కడన్నా రేడియో గురించి మాట్లాడామా, చెప్పలే. అంటే సమ్ స్టాచ్యూ ఏమవుతుంది, ఇక్కడ రేడియో అవుతుంది. మరి దీని నుంచి ఆలోచిస్తే నో స్టాచ్యూ ఈజ్ రేడియో, నో స్టాచ్యూ ఈజ్ రేడియో. ఏ స్టాచ్యూ కూడా రేడియో అవ్వదు, కొన్ని స్టాచ్యూలు ఏమవుతాయి, రేడియోలు అవుతాయి. ఈ డయాగ్రామ్లో అయింది, ఈ డయాగ్రామ్లో అవ్వట్లేదు, ఈ డయాగ్రామ్లో అయింది, ఈ డయాగ్రామ్ అవ్వట్లేదు. అంటే ఏంటి, నో స్టాచ్యూ ఈజ్ రేడియో లేదా ఆర్ ఏమి ఎగ్జిస్ట్ అవుతున్నా, సమ్ స్టాచ్యూ ఈజ్ రేడియో. నన్ను దీన్నే కదా మనం ఏమంటాం, కాంప్లిమెంటరీ పేర్ అంటాం. సో కాంప్లిమెంటరీ పేర్ వచ్చినప్పుడు ఇప్పుడు కానీ నీకు అర్థమైంది కదా ఏంటి, ఇది వస్తే పెట్టుకో నో ప్రాబ్లం. ఈ దీంతో పాటు ఇది కానీ లేదా ఇది కానీ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఓన్లీ దీనికి వెళ్ళాలి. మరి ఇది ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇచ్చిన కంక్లూజన్స్లో ఏముండాలి నాన్న, ఇది ఉండాలి, ఇది ఉండాలి. అప్పుడు మాత్రం ఏం చెప్తాం, ఎయిదర్ 1 or 2 అని చెప్పి ఆప్షన్ సికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ మోడల్లో. దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ చెప్పుకున్న మోడల్ మీద ఎగ్జాంపుల్స్ చూడండి ఎంత ఎలా ఉంటాయో. సో ఆల్ ట్రక్స్ ఫ్లై, సమ్ స్కూటర్స్ ఫ్లై. అంటే ఇక్కడ చూడండి ఆల్ ట్రక్స్ ఫ్లై అన్నాడు కాబట్టి సో ఇది ట్రక్స్ అనుకుంటే ఫ్లై అనేది ఇక్కడ ఇలా ఉంటుందమ్మా. ఇంకోటి ఏమన్నాడు, సమ్ స్కూటర్స్ ఫ్లై అంటే సమ్ స్కూటర్స్ అన్నాను కాబట్టి స్కూటర్స్కి కొంత పాటు ఇస్తా. మరి మీరేమంటారు, సార్ ఈ స్కూటర్ ఇందులో కూడా కవర్ అయ్యేలా తీసుకోవచ్చు కదా అన్నారు అనుకోండి. ఓకే, అలాంటి టైంలో ఏమవుతుంది నాన్న, TFS ఇది ఇచ్చింది. సో దాని తగ్గట్టు కంక్లూజన్ చూసాం అనుకోండి, ఆప్షన్ ఏంట్రా, ఆల్ ట్రక్స్ ఆర్ స్కూటర్స్, ఆల్ ట్రక్స్ ఆర్ స్కూటర్స్. అసలు చూడండి ట్రక్స్ ఎక్కడ ఉంది, స్కూటర్స్ ఎక్కడ ఉంది, ఈ డయాగ్రామ్ పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్కి వచ్చిన సమ్ ట్రక్స్ స్కూటర్స్ అయ్యే అవకాశం ఉంది, కానీ పూర్తిగా అన్ని ట్రక్స్ కూడా స్కూటర్స్ అయ్యే అవకాశం ఉందా, లేదు. అందువల్ల ఫస్ట్ వన్ ఈజ్ క్యాన్సిల్. సమ్ స్కూటర్స్ డో నాట్ ఫ్లై, నేను ముందే చెప్పాను నెగిటివ్ వచ్చిందంటే మాట్లాడకుండా ఏం చేయాలని చెప్పాను, తీసేయండి అని చెప్పాను. సో ఇది కూడా కాదు, రెండు కాదు కాబట్టి ఆప్షన్ డి లేదా 4, ఎందుకంటే నెయిదర్ 1 nor 2 దీనికి వెళ్ళాలని చెప్పాను. నెక్స్ట్ సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ ఏంజల్స్, ఆల్ సోషల్ వర్కర్స్ ఆర్ ఏంజల్స్. అమ్మ సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ ఏంజల్స్ అన్నాను అనుకోండి, ఇది డెడికేటెడ్ వర్కర్స్ డి, సోర్స్ ఏంజల్స్ కాబట్టి ఏమవుతుంది ఏ. మళ్ళీ ఏమన్నాడు, ఆల్ సోషల్ వర్కర్స్ ఆర్ ఏంజల్స్ అంటే ఏం చేయాలన్నా ఇంతే కదా, ఆల్ సోషల్ వర్కర్స్ ఆర్ ఏంజల్స్. తో నో డయాగ్రామ్ తప్పు. ఏం చేయాలి, ఫస్ట్నే డెడికేటెడ్ సోర్స్ ఓకే డి, ఇది ఏం చేసి అంటున్నాను అనుకో కొంచెం పెద్దది వేయాలి, ఇలా అయితే పని అవుతుంది అన్నమాట. ఇందులో ఏమన్నాడు, సో ఆ సోషల్ వర్కర్స్ ఆర్ ఏంజల్స్ అంటే ఇందులోకి వెళ్ళిపోవాలి. ఇది ఏ అనేది బయట వేసుకున్నాను అనుకోండి, ఇది సోషల్ వర్కర్స్. సార్ ఇది లోపల ఉండాలి కరెక్టే, మరి ఇలాగే ఉండాలని రెండు లేదు కదా, దీంట్లో మిక్స్ అవ్వచ్చు కదా సార్ అంటే అప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఏం వేసుకోవచ్చునా DSA. ఇప్పుడు చూడండి డి సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ ఏంజల్స్ మిక్స్ అయింది, ఆ సోషల్ వర్కర్స్ ఏంజల్స్ సరిపోయిందా. సో ఇది డయాగ్రామ్. సో దాని నుంచి సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ సోషల్ వర్కర్స్, సో సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ సోషల్ వర్కర్స్. సో ఈ రెండింటికి కామన్ పాయింట్ ఇక్కడ ఉంది ఓకే, బట్ ఇక్కడ ఉందా డెడికేటెడ్ వేరు సోల్ వేరు అంటే రెండు దూరంగా ఉన్నాయి, రెండు కాదు. నెక్స్ట్ సమ్ సోషల్ వర్కర్స్ ఆర్ డెడికేటెడ్ సోల్స్,
సమ్ సోషల్ వర్కర్స్ ఆర్ ఓకే, ఇక్కడ సమ్ ఓకే, ఇక్కడ అవుతుందనా అవ్వట్లే. అంటే చూడండి సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ సోషల్ వర్కర్స్ అనేది ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ అవుతుంది. అలాగే సమ్ సోషల్ వర్కర్స్ ఆర్ డెడికేటెడ్ సోల్స్ అనేది ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. మనం ఏమనుకున్నాం, రెండు డయాగ్రామ్స్లోని ఓకే అయితేనే ఆప్షన్ తీసుకోవాలని చెప్పాం. మరి రెండాట్లోని ఒక చోట అవుతుంది, ఒక చోట అవ్వట్లేదు, అందువల్ల ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ సరిగ్గా ఆలోచిస్తేనమ్మా డెడికేటెడ్ స్కూల్స్ సోషల్ వర్కర్ అవ్వడానికి, సోషల్ వర్కర్ డెడికేటెడ్ స్కూల్స్ అవ్వడానికి ఇది డైరెక్ట్గా ఎక్కడ లేదు సెంటెన్స్లో. ఎక్కడ చూడండి డెడికేటెడ్ అనేవాళ్ళు ఏం చేసి అవుతున్నారు, సోషల్ వర్కర్స్ అనేవాళ్ళు ఏం చేసి అవుతున్నారు. వీళ్ళిద్దరూ ఎవరితో రిలేషన్లో ఉన్నారు, ఏం చేస్తూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్ ఏం చేయలు, ఇక్కడ మిడిల్ పాయింట్ సోషల్ వర్కర్, రెండు మిడిల్ పాయింట్స్ కూడా సేమ్ కాదు. మిడిల్ టర్మ్ సేమ్ అయినప్పుడు కంక్లూజన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏం చేస్తే ఇక్కడ మిడిల్ టర్మ్ వచ్చేసి సోషల్ వర్కర్, రెండు సేమ్ కాదు కాబట్టి ఈ రెండు ఓకే అవ్వు. ఆటోమేటిక్ ఆప్షన్ డి లేదా 4. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఆప్షన్ 1 బియో రెండాట్లో ఏదో గ్యారెంటీ అవుద్ది. మనం సరిగ్గా చూడలేదని 2-3 సార్లు చెక్ చేసిన పని లేదు, క్లారిటీగానే ఉంది. ఇక్కడ డీకి ఎస్కి రిలేషన్ లేదు, ఇక్కడ డీకి ఎస్కి సమ్ రిలేషన్ ఉంది. దీన్ని తీసుకున్నా అంటే రెండు కండిషన్స్ ఓకే, మరి ఇది తీసుకుంటే రెండు కండిషన్స్ ఫెయిల్. అందుకే నేను చెప్తున్నాను ఓవరాల్గా రెండాటికి సంబంధించి మనం ఏది కామన్గా లేదు కాబట్టి ఫెయిల్ అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ నా సమ్ అడల్ట్స్ ఆర్ బాయ్స్, సమ్ బాయ్స్ ఆర్ ఓల్డ్. సమ్ అడల్ట్స్ ఆర్ బాయ్స్ అంటే అడల్ట్స్ తీసుకున్నాను అనుకోండి, ఆర్ బాయ్స్ అన్నాడు, ఓకే బాయ్. సమ్ బాయ్స్ ఆర్ ఓల్డ్ అంటే సమ్ బాయ్స్ ఆర్ ఓల్డ్, ఇది. లేకపోతే ఇంకో మాట ఏమనుకున్నాం మనం, అడల్ట్స్ బాయ్స్ ఉన్నప్పుడు ఓల్డ్ కూడా రిలేషన్ ఉంటుంది. ఈ రెండంటే ఏదో ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. సో అబ్జర్వ్ చేసాం అనుకోండి, సమ్ అడల్ట్స్ ఆర్ నాట్ ఓల్డ్, సమ్ బాయ్స్ ఆర్ నాట్ ఓల్డ్. ముందే చెప్పేసా, ఎప్పుడైనా సరే నువ్వు చేసేటప్పుడు రెండు నెగిటివ్ వస్తే అసలు నెగిటివ్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు ఇచ్చినవి పాజిటివ్ సెంటెన్సెస్ అయితే, ఇచ్చినవి రెండు కూడా పాజిటివ్ సెంటెన్సెసే కదమ్మా, ఇది పాజిటివే ఇది పాజిటివే. మరి పర్టికులర్ ఇచ్చినప్పుడు అక్కడ పర్టికులర్ సంబంధించి ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది రెండు కూడా నెగిటివ్ ఉంది. సో రెండు రాంగ్ కాబట్టి మనం ఏం చెప్పేస్తాను, ఆన్సర్ 4 లేదా డి. అండ్ నెక్స్ట్ సమ్ బుక్స్ ఆర్ టేబుల్స్, సమ్ టేబుల్స్ ఆర్ మిర్రర్స్. సో సమ్ బుక్స్ అన్నాను కాబట్టి ఇదిగో బుక్, ఇదిగో టేబుల్, అండ్ నెక్స్ట్ ఇదిగో మిర్రర్. లేసా డయాగ్రామ్ మార్చాను అనుకో, బుక్స్ టేబుల్ మిర్రర్, ఇంతే ఆప్షన్ ఉంటుంది. రెండు ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే దీనికి రిలేషన్ ఉండకూడదు, దీనికి రిలేషన్ అంటే బీకి ఎంకి రిలేషన్ అని ఉండాలి, బీకి ఎంకి రిలేషన్ లేదని ఉండాలి. ఎందుకంటే వాడు మొత్తం మాట్లాడిన దేని మీద, టీని బేస్ చేసుకునే, టీని ఇక్కడ కూడా సేమ్ ఒకేలా ఉంచాం మనం. సో ఆప్షన్ చూడండి, సమ్ మిర్రర్స్ ఆర్ బుక్స్. ఓకే, సమ్ మిర్రర్స్ ఆర్ బుక్స్. ఇక్కడ మిర్రర్ ఉంది, ఇక్కడ బుక్ ఉంది, రెండింటికి సంబంధం ఉందనా లేదు, ఇక్కడ మాత్రం ఉంది. సమ్ మిర్రర్స్ ఆర్ బుక్స్, ఓకే కొంత ఓకే అవుతుంది. నెక్స్ట్ నో బుక్ ఈజ్ మిర్రర్, నో బుక్ ఈజ్ మిర్రర్, ఇంకో ఇది ఓకే. మరి ఇక్కడ బుక్ అనేది మిర్రర్ అవుతుంది. అంటే ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఈ సెంటెన్స్ కరెక్ట్, ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఈ సెంటెన్స్ కరెక్ట్. దాన్ని మనం ఏమంటారని చెప్పాను, కాంప్లిమెంటరీ పేర్ అవుతుందని చెప్పాను. ఆ కాంప్లిమెంటరీ పేర్ ఎగ్జిస్ట్ అయినప్పుడు నేను ఏం పెట్టమన్నాను, ఆప్షన్ 1 ఆర్ 2 అంటే ఆప్షన్ 3, దాన్ని సి అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఐ థింక్ నాకు కొంచెం అర్థం అవుతుంది అనుకుంటున్నాను మీకు. ఒకవేళ అర్థం కాకపోతే సిలైజం 1 చూసిన తర్వాత చూడమ్మా. ఇది నేను ఏదో చెప్పాను మీకు అర్థం కాలేదు వదిలేసే చాప్టర్ కాదు, ఎందుకంటే ఎలాంటి పెద్ద ఎగ్జామ్ తీసుకున్నా సరే 5 కంటే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి తప్ప తక్కువ మార్క్స్ రావట్లేదు. సో ఓకే, నెక్స్ట్ సమ్ డ్రీమ్స్ ఆర్ నైట్, సమ్ నైట్స్ ఆర్ డేస్. ఓకే, ఇదిగో డ్రీమ్, ఇదిగో నైట్, ఇదిగో డే. సో ఇది డ్రీము, ఇది డే. లేదనుకుంటే డిఆర్ ఎన్ డే, ఇది డయాగ్రామ్. సో ఇప్పుడు చెప్పండి, ఆల్ డేస్ ఆర్ ఎయిదర్ నైట్స్ ఆర్ డేస్. ఇక్కడ రెండు కూడా పర్టికులర్ అయినప్పుడు ఇక్కడ ఆల్ అని ఎఫ్రిమేటివ్ రాదు, గుర్తుపెట్టుకో. మన సమ్ గురించి మాట్లాడేటప్పుడు ఆల్ అనేది అసలు ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే ఆల్కి కాన్వర్స్ సమ్ కానీ సమ్కి కాన్వర్స్ ఆల్ కాదు. అందువల్ల ఇలా కనిపించినట్టు మనం క్యాన్ చేసుకోవచ్చు, డయాగ్రామ్ కూడా చెక్ చేయక్కర్లే. నెక్స్ట్ సమ్ డేస్ ఆర్ నైట్, సమ్ డేస్ ఆర్ నైట్, అంతే కదమ్మా. నైట్ డే అయినప్పుడు డే కూడా ఏమవుద్ది, నైట్ అవుద్ది. సో ఇది ఆప్షన్ కరెక్ట్, ఆన్సర్ 2. ఇక్కడ కూడా చెందే డే నైట్ అయితే నైట్ డే అవుతుంది, రెండు కండిషన్లో రెండాటిలో కూడా సాటిస్ఫైంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, పేపర్స్ పెన్స్. సమ్ పెన్సిల్స్ ఆర్ పెన్స్, సో పెన్సిల్స్. అలాగే పేపర్ పెన్స్ పెన్సిల్. అయితే ఏమన్నాడు, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అంటే సమ్ పెన్స్ ఆర్ ఓకే పెన్సిల్,
నెక్స్ట్ సమ్ పెన్స్ ఆర్ పేపర్, ఇంకో సమ్ పెన్స్ ఆర్ పేపర్, ఇంకో సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. రెండాట్లోని కూడా ఇది రెండాట్లోనే ఉంది, ఇది రెండాట్లోనే ఉంది. అంటే పెన్ మీద డిఫైన్ చేసాడు మొత్తం. పెన్ను పెన్సిల్ అవుద్ది, పెన్ను పేపర్ అవుద్ది. సో ఆటోమేటిక్గా ఇది ఓకే, ఇది ఓకే, రెండు ఓకే అయితే ఆన్సర్ ఎంత? either 5 or E. సో నాకు తెలిసింది ఏంటంటే ఒక్క క్వశ్చన్కి డయాగ్రామ్ వేసుకునేంత వరకునే లేటు. వన్స్ నువ్వు వెన్ డయాగ్రామ్ వేయగలిగావంటే ఆటోమేటిక్గా నీకు ఏమో చదివినా ఎలాంటి క్వశ్చన్కి అయినా సరే ఆన్సర్ ఈజీగా ఇలా వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా నోట్ చేయండి. ఇంకొక మోడల్ ఉంది, ఆ మోడల్ డిస్కస్ చేసిన తర్వాత చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. నోట్ డౌన్. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుని ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ సెంటెన్స్ అని ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ సెంటెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ ఏ కంక్లూజన్ వస్తుందన్నా నెగిటివ్ కంక్లూజన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ రాదన్నారు కదా సార్, నెగిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ వస్తుందా లేదా అన్నది ఇక్కడ మ్యాక్సిమం మనం వెన్ డయాగ్రామ్స్ వేసి డిస్కస్ చేసుకుందాం. ఆటోమేటిక్గా నీకే తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత దాన్ని బేస్ చేసుకున్న సమ్స్ అని మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఏంటి సార్ అంటే ఆల్ కేక్స్ ఆర్ చాక్లెట్స్. సో ఆల్ కేక్స్ ఆర్ చాక్లెట్స్ అన్నాను కాబట్టి ఇదిగో కేక్స్, చాక్లెట్స్ అన్నాను కాబట్టి ఇదిగో చాక్లెట్. నో చాక్లెట్ ఈజ్ స్వీట్, నో చాక్లెట్ ఈజ్ స్వీట్ అన్నాడు. అంటే స్వీట్ అనేది ఎక్కడ ఉండాలి? విడిగా ఉండాలి. ఏ సార్ మరి కేక్స్కి సంబంధం ఉండొచ్చు కదా. కేక్స్ అనేది ఎందులో ఉన్నాను ఒక సంచి, చాక్లెట్ అనేది సంచిలో వేస్తాను. ఆ సంచి దేనికి సంబంధం లేదంట, స్వీట్ అనే సంచికి సంబంధం లేదంట. మరి ఆటోమేటిక్గా రెండేళ్ళకి రిలేషన్, ఇంతకు మించి వేరే డయాగ్రామ్ వేరే ఛాన్స్ లేదు, మీరేం ఆలోచించగలేదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కంక్లూజన్ చూద్దాం అసలు ఎలా వస్తాయో. కంక్లూజన్స్ మనకి చూసినండి తెలుసు. ఆల్ కేక్స్ ఆర్ చాక్లెట్స్ అనేది డైరెక్ట్గా చెప్పేది ఏంటి? ఆల్ అలా కంక్లూజన్లోకి ఎలా మారిపోతుంది? సమ్ చాక్లెట్స్ ఆర్ కేక్స్ ఇలా మారిపోతుంది. మరి నెగిటివ్కి నెగిటివ్ వస్తుందని తెలుసు కాబట్టి దీని నుంచి ఏం చెప్పచ్చు? నో స్వీట్ ఈజ్ చాక్లెట్. మా చాక్లెట్ స్పెల్లింగ్ తప్పు, మీరు మళ్ళీ క్వాలిటీ వేస్తారు. చాక్లెట్ రెండు అయిపోయాయి. నన్ను దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ చాక్లెట్స్ ఆర్ కేక్స్ అని రాసుకున్నాం. అలాగే నో స్వీట్ ఈజ్ చాక్లెట్ అని రాసుకున్నాం. మరి స్వీట్ చాక్లెట్ అవ్వకపోతే చాక్లెట్ అన్న సంచిలో ఉన్న కేక్ అవుతుందా? అవ్వదు కదా. అంటే స్వీట్ ఏది అవ్వదు నాన్న? కేక్ అవ్వదు. అంటే నో స్వీట్ ఈజ్ కేక్. ఇంకో ఆప్షన్ ఏంటి? మరి స్వీట్ కేక్ కాకపోతే కేక్ స్వీట్ అవుతుందా? అవదు. ఇది అది అవ్వలేనప్పుడు అది ఖచ్చితంగా ఇది అవ్వదు. సో దీని నుంచి ఏం చెప్పచ్చు? నో కేక్ ఈజ్ స్వీట్. అంటే ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు 3 నెగిటివ్ వస్తాయి, ఒక పాజిటివ్ వస్తుంది. అది కూడా పాజిటివ్ ఏంటి? పర్టికులర్ పాజిటివ్, అంటే పర్టికులర్ ఎఫర్మేటివ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది విధానం. నెక్స్ట్ నో కాయిన్ ఈజ్ రింగ్. అంటే కాయిన్ ఇక్కడ ఉందనుకోండి, రింగ్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఆల్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్. సో ఇది బ్యాంగిల్. సార్ ఇది ఎలా చెప్తారు సార్? ఓకే, ఇది ఈ రెండు విడివిడే, కానీ ఇందులో ఇది కొంచెం కలిసే అవకాశం ఉంది కదా. దగ్గరికి వచ్చిన తర్వాత డయాగ్రామ్ ఆఫీసర్ ఎడతారు అన్నాం అనుకో, వేద్దాం. దానికి ఎందుకు అంత ఇబ్బంది? ఓకేనా, ఇది విషయం. సో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నువ్వేం రాయి, ముందు ఈ రెండాటి నుంచి రాయాలి. ఫస్ట్ కంక్లూషన్స్ ఏంటి? నో కాయిన్ ఈజ్ రింగ్ అన్నాడు కాబట్టి నో రింగ్ ఈజ్ కాయిన్, అంటే రివర్స్. నెగిటివ్ రివర్స్ నెగిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్ అన్నాడు కాబట్టి ఎఫర్మేటివ్ రివర్స్ ఏమవుతుంది? పర్టికులర్ అవ్వాలి. అంటే రివర్స్ చేస్తే ఆల్ సమ్ బ్యాంగిల్స్ ఆర్ రింగ్స్. సో ఇక్కడ డయాగ్రామ్ని కాకుండా ఇక్కడ ఉన్న మ్యాటర్ని కాకుండా ఇక్కడ ఉన్న మ్యాటర్ని అబ్జర్వ్ చేస్తాం చూడండి. సమ్ బ్యాంగిల్స్ ఆర్ రింగ్స్, నో రింగ్ ఈజ్ కాయిన్. అంటే ఒక పాజిటివ్ ప్లస్ నెగిటివ్ అయిపోయి ఖచ్చితంగా నెగిటివ్ అవ్వాలి. ప్లస్ అండ్ మైనస్ ఈక్వల్ టు మైనస్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో రెండు కలిస్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అంటే ఏం చెప్పొచ్చు? సమ్ బ్యాంగిల్స్ ఆర్ రింగ్స్, నో రింగ్ ఈజ్ కాయిన్. కొన్ని బ్యాంగిల్స్ రింగ్స్ అవుతాయి, బట్ ఏ రింగ్ కూడా కాయిన్ కాదంటే అర్థం ఏంటమ్మా? సమ్ బ్యాంగిల్స్ ఆర్ నాట్ కాయిన్, ఇలా చెప్తాం. సో ఈ 3 సెంటెన్సెస్ ఇక్కడ నుంచి అయిపోయి. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూస్తాం అనుకోండి, ఇక్కడ కాయిన్ బ్యాంగిల్ అవుతుందమ్మా? అవ్వట్లే. ఇక్కడ మాత్రం కొన్ని కాయిన్స్ ఏమవుతున్నాయి? బ్యాంగిల్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ అవ్వదు, ఇక్కడ అవుతున్నాయి. అంటే ఏం చెప్పొచ్చమ్మా? సమ్ కాయిన్స్ ఆర్ బ్యాంగిల్స్ లేదా ఓఆర్ఆర్. ఏం చెప్పొచ్చమ్మా? నో కాయిన్ ఈజ్ బ్యాంగిల్. ఈ రెండు ఒకేసారి ఎగ్జిస్ట్ అవ్వవు.
ఈ డయాగ్రామ్ ఉన్నప్పుడు ఏమో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ డయాగ్రామ్ ఉంటే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఇది, ఈ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఇది. ఇదే 1 or 2 ఎప్పుడు ఒక ఇచ్చిన కంక్లూజన్లో రెండు ఎగ్జిస్ట్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి మాత్రం ఇచ్చాడు, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తాను, ఇది ఒకటి ఇచ్చాడు అనుకోండి, కంక్లూజన్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టు కాదు. ఇది ఒకటి ఇస్తే ఎగ్జిస్ట్ అయినట్టు కాదు. ఇచ్చిన స్టేట్మెంట్ 1, 2లో ఈ రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చెప్పచ్చు, ఎయిదర్ 1 or 2 మాత్రమే. సరే ఇది మీరు పెట్టారు, ఇది వచ్చింది అందుకే 1 పెట్టేశాను, 2 వేరేది ఏదో ఉంది పెట్టలేదు అన్నారు అనుకో, కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 1లో ఇది ఇచ్చి 2లో ఇది ఇచ్చాను అనుకోండి, నువ్వు దీనికి వెళ్ళాలి తప్ప దీన్ని అసలు కరెక్ట్ కింద చూడకూడదు. ఈ రెండు ఇచ్చాడనుకో, రెండు కరెక్ట్. ఇది ప్లస్ ఇది ఇచ్చాడనుకో, ఇది ఒకటి మాత్రమే కరెక్ట్. ఇది ఒకటి ఇంకోటి ఏదో రాంగ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు రెండు రాంగే. ఇది ఇస్తేనే దాని కాంప్లిమెంటరీ పేర్ అంటాం. ఆ కాంప్లిమెంటరీ పేర్ గురించి నువ్వు డిస్కస్ చేయాలి, లేకపోతే అప్పుడు వరకు దాన్ని అసలు పట్టించుకోకూడదమ్మా. అంటే మన ఇచ్చిన కంక్లూజన్లో ఈ రెండు ఉంటేనే చూడాలి, ఏ ఒకటి ఇచ్చినా సరే దాన్ని డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇది 9th మోడల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ 10th మోడల్. ఏంటంటే సమ్ ల్యాంప్స్ ఆర్ క్యాండిల్స్ అన్నా, సమ్ ల్యాంప్స్, ఇదిగో ల్యాంప్స్, క్యాండిల్స్, ఇదిగో క్యాండిల్స్. నో క్యాండిల్ ఈజ్ బల్బ్ అంటే ఇలా ఉండదు, ఏ క్యాండిల్ బల్బ్ అవ్వకూడదు. సరే ఏ క్యాండిల్ బల్బ్ అవ్వకూడదు అని అంటే ల్యాంప్ బల్బ్ అవ్వకూడదు అని చెప్పలేదు కదా సార్. అంటే ఓకే, నీకోసం ఏం చేస్తాను, ఇదిగో ల్యాంప్, ఇదిగో క్యాండిల్, ఇదిగో ఇక్కడ వేస్తాను బల్బ్. ఓకే, ఇందులో ఎక్కడ కూడా క్యాండిల్ బల్బు కలవలేదు. ఓకేనా, ఇది ల్యాంప్ నానా. ఇప్పుడు దీనికి కంక్లూజన్ చెప్పండి, మీకు ఏం కనిపిస్తే అదే చేద్దాం. సమ్ ల్యాంప్స్ ఆర్ క్యాండిల్స్ అని అంటే రివర్స్ ఏమవుద్ది, సమ్ క్యాండిల్స్ ఆర్ ల్యాంప్స్. రివర్స్ అవుతుంది కదా నాన్న, సమ్ వల్ల పర్టికులర్ రివర్స్ అయితే ఖచ్చితంగా పర్టికులర్ అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ నో క్యాండిల్ ఈజ్ బల్బ్ అన్నా అంటే నెగిటివ్ కన్వర్స్ నెగిటివే. సో చెప్పు, నో బల్బ్ ఈజ్ క్యాండిల్. రెండు అయిపోయాయి. ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే నన్ను చూడరా, సమ్ ల్యాంప్స్ ఆర్ క్యాండిల్స్, ఏ క్యాండిల్ కూడా బల్బు కాదు అన్నాడంటే సమ్ ల్యాంప్స్ ఏమవ్వవు, ఖచ్చితంగా బల్బ్ అవ్వవు. చూడండి, సమ్ ల్యాంప్స్ ఆర్ క్యాండిల్స్ అంటే కొన్ని ల్యాంప్స్ ఏమయ్యాయి, బల్బ్స్ అయ్యాయి, ఐ మీన్ క్యాండిల్స్ అయ్యాయి. మరి ఏ క్యాండిల్ ఏమవ్వట్లేదు, బల్బ్ అవ్వట్లేదు. అంటే క్యాండిల్స్ అయిన ల్యాంప్స్ ఏమవుతాయి, బల్బ్ అవ్వనే కదా. అంటే ఏం చెప్పొచ్చు, పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఈక్వల్ టు నెగిటివ్. సో చెప్పండి, సమ్ ల్యాంప్స్ ఆర్ నాట్ బల్బ్. ఇప్పుడు సెంటెన్స్ అయిపోయి డయాగ్రామ్ దగ్గర నాన్న, క్యాండిల్కి బల్బు గురించి సంబంధం వెళ్ళలేదు, బల్బుకి ల్యాంప్కి ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా నాన్న, లేదు. నో బల్బ్ ఈజ్ ల్యాంప్, నో ల్యాంప్ ఈజ్ బల్బ్. మరి ఇక్కడ ఏముంది, సమ్ బల్బ్ ఈజ్ ల్యాంప్, సమ్ ల్యాంప్స్ బల్బ్. ఇక్కడ మా సమ్ అనే రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ నో అనే రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, సమ్ బల్బ్ ఆర్ ల్యాంప్ అనేది కానీ, లేదా ఇంకోటి ఏమి ఎగ్జిస్ట్ అవ్వచ్చు, నో బల్బ్ ఈజ్ ల్యాంప్ అనేది కానీ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. మరి సమ్ము నో రెండు ఎగ్జిస్ట్ అయినంటే దాన్ని ఏమంటారు, కాంప్లిమెంటరీ పేర్ అంటారు. దాన్ని నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకే తెలియట్లేదు, అందువల్ల మీకు తెలుసు కాబట్టి ఏం చేయాలన్నా, ఈ రెండు వస్తే డిస్కస్ చేసి either 1 or B అని పెడతాం. ఈ రెండు కాకుండా ఒక్కటి వచ్చినా సరే దాన్ని క్యాన్సిల్ చేసి మిగతా ఆప్షన్ కరెక్ట్ అయితే చూస్తాం, లేదా రెండు రాంగ్ అని చెప్పేస్తాం. ఓకే, సో ఇదండి మనం సిలైజెస్లో ఉన్న మోడల్స్. ఇంకా మోడల్స్ లేవా సార్ అంటే ఇంకా మోడల్స్ ఏమి ఉండవునా, ఇంక ఇది ఏవైనా సరే వీటి యొక్క ఎక్స్టెన్షన్స్ ఉంటాయి తప్ప వేరే మోడల్స్ అంటూ ఉండవు. సో నీ ఐడియా ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ కన్నా నువ్వు వేసిందల్లా ఏంటి, వెన్ డయాగ్రామే. బట్ వెన్ డయాగ్రామ్ వేసినప్పుడు ఎలాంటి ఊహలు వస్తాయన్నది మనం ముందే డిస్కస్ చేసుకుని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం చేయాలి, వెన్ డయాగ్రామ్ వేయాలి. ఆటోమేటిక్గా వెన్ డయాగ్రామ్ వేసాను అనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ వచ్చేది. ఈ మోడల్ సంబంధించి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసిన తర్వాత ఈరోజు క్లాస్ని క్లోజ్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ డిస్కస్ చేసిన మోడల్ సంబంధించి ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా చాప్టర్ క్లియర్. నాకు తెలిసి మీకు ఒక క్లియర్ అప్రోచ్ అనేది అర్థమైపోతుంది నా ఫీలింగ్. ఒకసారి చూద్దాం ఏమంటే నాన్న, ఆల్ ఫిష్ ఆర్ టార్టాయిజ్, నో టార్టాయిజ్ ఇస్ ట్రీ. అంటే ఆల్ ఫిష్ అన్నాను కాబట్టి ఇదిగో ఫిష్, ఇదిగో టార్టాయిజ్. సో ట్రీ, టార్టాయిజ్ అనేది ఏం కాదన్నాడు, ట్రీ అన్నాడు. సో ఇది ట్రీ బయట వేసుకున్నాను సార్. బయట ఎందుకు వేసుకున్నారంటే ఫిష్ అనేది ట్రీకి ఉంది. సో ట్రీ అనేది టార్టాయిజ్, అసలు టార్టాయిజ్ అనేది ట్రీ కాదు కాబట్టి ఈ ట్రీకి ఫిష్కి అసలు సంబంధం ఉండదు. సో కంక్లూజన్ ఏంటన్నా, నో ట్రీ ఈజ్ ఫిష్, రైటే. ఏ ట్రీకి ఫిష్కి సంబంధం లేదు. అలాగే నో ఫిష్ ఈజ్ ట్రీ, ఫిష్కి ట్రీకి సంబంధం లేదు. ఇది కరెక్టే, ఆన్సర్ 5 E. నెక్స్ట్ ఆ క్వశ్చన్కి వెళ్ళాను అనుకోండి, ఆల్ విండోస్ ఆర్ డోర్. అంటే ఆల్ విండోస్ ఆర్ డోర్. నో డోర్ ఈజ్ వాల్ అంటే పెద్దది కాదు కాబట్టి ఆటోమేటిక్గా వాల్ ఎక్కడ ఉంటుంది నాన్న, బయటే ఉంటుంది.
సో ఇప్పుడు చెప్పండి, నో విండో ఈజ్ వాల్ కరెక్టేగా, అండ్ నో వాల్ ఈజ్ డోర్, నో వాల్ ఈజ్ డోర్. మరి దీనికి రివర్సే ఇది, ఇక్కడ నుంచి ఏమో క్లియర్గా కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా 1 and 2 రెండు కరెక్టే. ఆప్షన్ 5 ఆర్ ఈ. నెక్స్ట్, ఆల్ రోడ్స్ ఆర్ పోల్స్, ఆల్ రోడ్స్ ఆర్ పోల్స్, ఆర్ ఇదిగో పోల్. నో పోల్ ఈజ్ హౌస్ అంటే హౌస్ ఇక్కడ ఉండాలి. సో డైరెక్ట్గా సమ్ రోడ్స్ ఆర్ హౌసెస్, సమ్ రోడ్స్ ఆర్ హౌసెస్. ఇక్కడ ఆలు పోల్ వచ్చినప్పుడు దీనికి మాత్రమే సమ్ ఉంటుంది నాన్న, ఇంకా మీరు కదా ఏది పని అవ్వదు. సమ్ హౌసెస్ ఆర్ పోల్స్. సో ఇక్కడ హౌస్కి రెండాటికి ఏంటి సంబంధం లేని డయాగ్రామ్, ఇది అవ్వదు, ఇది అవ్వదు, అందువల్ల ఇది కాదు ఇది కాదు. ఆన్సర్ 4R D, 4R D. నెక్స్ట్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్, నో ఫ్రూట్ ఈస్ ట్రీ. ఆల్ ఫ్లవర్స్ ఓకే ట్రీ, నో ఫ్రూట్ ఈస్ ట్రీ అంటే ఫ్రూట్ ఎక్కడ ఉండాలన్నా బయట ఉండాలి, ఇది ఫ్రూట్. ఓకే, నెక్స్ట్ ఏమంటే నో ఫ్రూట్ ఈజ్ ఫ్లవర్, కరెక్టే కదా, దీనికి సంబంధం లేదు. సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ కరెక్టే, మరి ముందే చెప్పా. దీనికి డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఏంటమ్మా, సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ అంటే ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఓన్లీ 2 అవుతుంది కాబట్టి ఆప్షన్ 2R B, 2R B. అలా ఒక్కసారి నువ్వు డయాగ్రామ్ వేయగలిగితే వితిన్ సెకండ్స్లో ఆన్సర్లు వస్తాయి. వద్దంటే ఒక 2 minutes ఆర్ 1 minute టైంలోనే 5 or 6 క్వశ్చన్స్ మార్క్స్ ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు సిలైజ్లో క్వశ్చన్ నీకు అర్థమై డయాగ్రామ్ వేయడం వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్, నో జెంటిల్మెన్ ఈజ్ పూర్, ఆల్ జెంటిల్మెన్ రిచ్. అంటే నో జెంటిల్మెన్ ఈజ్ పూర్ అంటే పూర్ అనేవాడు జెంటిల్మెన్ కాదు కాబట్టి ఈ జెంటిల్మెన్ అయితే ఇది పూర్. ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్ అన్నాడు అంటే రిచ్. సార్ మరి దీనికి రిలేషన్ ఉండొచ్చు కదా సార్ అంటే ఉండొచ్చు. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు, జెంటిల్మెన్ రిచ్ అయితే కొంతమంది పూర్ కూడా ఏమవ్వచ్చు, రిచ్ అవ్వచ్చు అన్నమాట. అలా ఒక కండిషన్ ఉంటుంది. సో దాన్ని అబ్జర్వ్ చేస్తే నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్, నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్. ఓకే, ఏ పూర్ మ్యాన్ రిచ్ అవ్వడం, ఈ కండిషన్ ఓకే. మరి ఇక్కడ ఫెయిల్ అయింది. నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్, నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్. మరి ఇక్కడ ఏమైంది, కండిషన్ సాటిస్ఫై. సో చూడండి, ఇక్కడేమో ఫెయిల్ అవుతుంది, ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఎందుకు నాన్న, ఇప్పుడు ఏమన్నా నో జెంటిల్ మ్యాన్ ఈజ్ పూర్ అన్నాను, నో జెంటిల్ మ్యాన్ ఈజ్ పూర్ అన్నాను. ఓకే, సో నో జెంటిల్ మ్యాన్ ఈజ్ పూర్ అన్నాను కాబట్టి జెంటిల్ మ్యాన్ దూరంగా పూర్ వేసుకున్నా. నో రిచ్ మ్యాన్ ఈజ్ సారీ ఆల్ జెంటిల్మెన్ ఈజ్ రిచ్ అన్న, జెంటిల్మెన్ ఎందులోకి వెళ్ళిపోయారు నాన్న, రిచ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈ రిచ్లోకి పూర్ రావాలని ఏం చెప్పలేదుగా, రావచ్చు రాకూడదని. సో ఇక్కడ రాలేదని వేసినప్పుడు ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఏం వేసాను, రావచ్చు మరి. ఇప్పుడు నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్, నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫైడ్. బట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, ఫెయిల్. అలాగే నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్ అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఫెయిల్. ఇక్కడికి వచ్చేప్పటికి ట్రూ. సో మరి రెండు డయాగ్రామ్స్లోనే సేమ్ అవ్వాలి కాబట్టి ఇదేమవుతుంది, ఫెయిల్ అవుతుంది నాన్న. సో రెండు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా నేను ఏం చెప్పేస్తాను, రెండు ఫెయిల్ కాబట్టి either 4 or D, either 4 or D. ఎందుకంటే నువ్వు జనరల్గా చూసావు అనుకున్నానా, నో జెంటిల్మెన్ ఈజ్ పూర్ అన్నప్పుడు నీకేమవుతుంది, నో పూర్ ఈజ్ జెంటిల్మెన్, నో పూర్ ఈజ్ జెంటిల్మెన్. దీన్ని ఏం చెప్పొచ్చు, సమ్ రిచ్ ఆర్ జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. సమ్ రిచ్ ఆర్ జెంటిల్మెన్, సమ్ రిచ్ ఆర్ జెంటిల్మెన్ అన్నప్పుడు ఇక్కడ ఏ జెంటిల్మెన్ పూర్ అవ్వట్లేదు కాబట్టి సమ్ రిచ్ డు నాట్ సమ్ రిచ్ నాట్ పూర్ అని చెప్పొచ్చు. సమ్ రిచ్ నాట్ పూర్. సమ్ అయితే మనం చెప్పొచ్చు, ఆల్ గురించి మాట్లాడడం లేదు. ఈ రెండు కండిషన్స్ దేనికి సంబంధించినవి, ఆల్కి సంబంధించినవి. అందువల్ల రెండింటిని నేను డిస్కస్ చేయడానికి సరిపోను. ఓకే, నెక్స్ట్, నో మ్యాగజైన్ ఈజ్ క్యాప్ అంటే మ్యాగజైన్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, క్యాప్ అనేది దీనికి దూరంగా ఉండాలంట. ఇదిగో క్యాప్. ఆల్ క్యాప్స్ ఆర్ కెమెరాస్, ఆల్ క్యాప్స్ ఆర్ కెమెరాస్. సార్ ఇది ఓకే, మరి ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదా సార్ అంటే అవమానండి. కానీ ఇది ఎలాగా, సీకి టచ్ అవ్వకుండా ఇలా, దీనికి అసలు రిలేషన్ ఉండకూడదు, దూరంగా ఉండాలి. ఇది ఇక్కడే ఉంటుందా లేదా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటుందా అనేది మన ఇష్టం. ఇప్పుడు చెప్పండి, నో కెమెరా ఈజ్ మ్యాగజైన్, నో కెమెరా ఈజ్ మ్యాగజైన్. నన్ను చూడండి, ఇది కెమెరా, ఇది మ్యాగజైన్, ఇది ఓకే. బట్ ఎక్కడ కుదరట్లే. సమ్ కెమెరాస్ ఆర్ మ్యాగజైన్స్, ఇదిగో కెమెరా, ఇది మ్యాగజైన్, ఎక్కడ అవుతుంది, ఇక్కడ కుదరట్లే. అంటే దాన్ని ఏమంటారు, ఒక డయాగ్రామ్లో ఇంకో డయాగ్రామ్లో అవ్వకపోతే, ఒక రెండు కండిషన్స్ ఉండి ఒక కండిషన్ ఏమో ఒక డయాగ్రామ్లో అవుతుంది, ఇంకో డయాగ్రామ్లో అవ్వట్లే. ఇంకో కండిషన్ కింద డయాగ్రామ్లో అవుతుంది, పై డయాగ్రామ్లో అవ్వట్లే. దాన్ని ఏమంటారని చెప్పాను నేను, కాంప్లిమెంటరీ పెయిర్. అది కూడా చూడండి, సమ్ అండ్ నో ఈ రెండు కలిసి అంటే దాన్ని ఏమంటారు, కాంప్లిమెంటరీ పెయిర్ అంటారు. దానికి ఆన్సర్ ఏంటి నాన్న, ఈ లక్క కొద్ది కంక్లూజన్ ఇచ్చాడు కాబట్టి either 1 or 2. దాన్నే మనం ఏం చెప్తాం, 3 లేదా C, 3 లేదా C. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, సమ్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ బుక్స్ ఆర్ పెన్స్. ఇదిగో బుక్స్,
ఇదిగో పెన్స్. నో పెన్ ఈజ్ పెన్సిల్ అంటే పెన్సిల్ ఇక్కడ ఉందన్నమాట. సార్ మీరు ఎవరు సార్, పెన్కి పెన్సిల్కి సంబంధం లేదన్నాడు కానీ బుక్స్కి పెన్సిల్కి సంబంధం లేదని చెప్పలేదు కదా సార్ అంటే, ఓకే ఫీల్ అవ్వకు, ఇదిగో బుక్, ఇదిగో పెన్సిల్, ఇక్కడ ఏం చెప్తాను పెన్స్. సో ఇది పెన్స్, ఇది పెన్సిల్. సో దీని డయాగ్రామ్ బట్టి ఏం అబ్జర్వ్ చేయగలం అన్నాం అనుకోండి, సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్స్, సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్స్ కాదే, అసలు బుక్కి పెన్సిల్ సంబంధం లేదు, బట్ ఇక్కడ ఉంది సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్స్. నెక్స్ట్ నో బుక్ ఈజ్ పెన్సిల్, కరెక్టే, ఇది బుక్ ఇది పెన్సిల్, నో బుక్ ఈజ్ పెన్సిల్. కానీ ఇక్కడ బుక్స్ నో బుక్ ఈజ్ పెన్సిల్ అనేది ఇక్కడ కాంట్రడిక్షన్. సో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇదిగో సమ్, ఇదిగో నో, ఒక డయాగ్రామ్లో ఒకటి అవుతుంది, ఒక డయాగ్రామ్లో ఇంకో కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అలాంటప్పుడు ఏం చెప్తాం, ఎయిదర్ 1 or 2, దాన్నే సి లేదా 3 ఆప్షన్ అంటారు. సో నాకు తెలిసి సిలాయిజంలో ఉన్న మోడల్స్ అన్నీ మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి తప్ప నా మీద కోపంతో, ఈ చాప్టర్ మీద కోపంతో దీన్ని వదిలేయకండి. ఎందుకంటే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే సరే కొన్ని చాప్టర్స్ అస్సలు వదలకుండా ఉండాల్సిన చాప్టర్స్ ఉంటాయి. మెయిన్గా రీజనింగ్లో సిలాయిజం అనే టాపిక్ కూడా ప్రెజెంట్ డేస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాకు అర్థం కాలేదనుకోండి, యూట్యూబ్లో ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి ఏదోలాగా ఈ చాప్టర్ మీద మాత్రం పట్టు సాధించేంత వరకు ఈ చాప్టర్ని యూజ్ వదలకండి. ఒకవేళ అప్పటికీ అర్థం కావట్లేదు సార్ అంటే నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ కాదు కొంచెం ఇలా ఈ మోడల్స్ కాకుండా వేరే షార్ట్కట్ మోడల్ ఏమైనా ఉంటే అది ట్రై చేసి చాప్టర్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. సో బట్ నా మెయిన్ సలహా ఏంటంటే ఈ చాప్టర్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోకూడదు. సో అదేంటి, మనం ఈ 41 డేస్ని చాలా ఈజీగా 41 డేస్లో కంప్లీట్ చేస్తాం. త్వరగా ముందేం కంప్లీట్ చేయకుండా ఈ రోజుతో మీరు, మనకి ఏ రోజైతే స్టార్ట్ అయిందో గుర్తులేదు కానీ 9th మాత్రం మనం ఏం చెప్పగలుగుతున్నాం, 41 డేస్ క్లాసెస్ని కంప్లీట్ చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు నేను చూస్తారని చెప్పలేను కానీ కొంతమంది అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో కంప్లీట్గా చూశారు. ఎవరైతే చూడలేదో వాళ్ళని చూడమని చెప్పండి. ఎందుకంటే మనం మళ్ళీ కొన్ని రోజుల్లో ప్యూర్ మ్యాథ్స్ని చెప్పడం స్టార్ట్ చేస్తాం. ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేసే టైంకి మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 2 కంప్లీట్ చేసి ఉంచితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అవి కంప్లీట్ చేయకుండా మీరు ప్యూర్ మ్యాథ్స్కి వచ్చారనుకోండి, కొంత ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో, కాంపిటేటివ్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వకుండా వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం పెద్ద తప్పు. ఎందుకంటే అక్కడ ఫుల్ మార్క్స్ రావు, ఇక్కడ ఫుల్ మార్క్స్ రావు. నువ్వు కాంపిటేటివ్లో ఉన్నా కాబట్టి నువ్వు నా వీడియో చూస్తున్నాను, నేను నమ్ముతాను. సో కాంపిటేటివ్లో ఉన్నా అంటే ఖచ్చితంగా జాబ్ రావాలి తప్ప ఏదో కొన్నాళ్ళు కాలక్షేపం చేసి వెళ్ళిపోకూడదు. అందుకని ప్లీజ్ మీరు అర్థమెటిక్ రీజనింగ్ పూర్తిగా కంప్లీట్ చేస్తానని చెప్పి కామెంట్ బాక్స్లోని మన వాట్సాప్ గ్రూప్లోని సెండ్ చేసిన తర్వాత అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ రెస్పాండ్ అయిన తర్వాతే నేను ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను అప్లోడ్ చేసుకుంటూ వెళ్తుంటే మీరు ఒకటి లేట్ అయితే తెలియకుండా ఏమైపోతుందంటే చూద్దామని నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది. సో ఎవరైతే వీడియోస్ చూడడానికి కాస్త బ్రేక్ వచ్చిందో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఛానల్లో ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడం బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెరీ షార్ట్ టైంలో మనం ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ చెప్పుకుంటూ మేము ముందుకు వచ్చేస్తాను. సో ఇన్నాళ్ళు ఆదరిస్తున్నందుకు, వీడియోస్ చూస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు చాలా